హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. హ్యాపీ సండే టు ఆల్. సండే రోజు అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారా? మాకైతే లేదండి. 10థ్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతాయి గదా! కొన్ని రోజుల్లో. అందుకని కొంచెం డ్యూటీ పడింది మా వారికి. ఈరోజు ట్రైనింగ్ ఉంది. సో, సండే గూడా వర్క్ ఉందనమాట. నేనైతే ఈరోజు కొన్ని థింగ్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. మెయిన్‌లీ దాంట్లో ఉమెన్ గురించేనండి. మనం చాలా సార్లు మన గురించి మనం సెల్ఫ్ గ్రోత్ మీద, సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద ఆలోచన చేయకుండా, వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నాము. టైం వేస్ట్ చేసుకుంటున్నాము అనిపించింది నాకైతే. కొన్ని చాలా పవర్‌ఫుల్ థింగ్స్ మన చేతుల్లోనే ఉంటాయండి. కానీ వాటిని సరిగ్గా యుటిలైజ్ చేసుకోము. వాటిలో మాట్లాడాలంటే టైము. బోర్ కొడుతుంది అనుకుంటాము, లోన్లీగా ఉన్నాము అనుకుంటాము. బట్ ఆ టైంని మనం కరెక్ట్‌గా సెల్ఫ్ గ్రోత్ మీద, సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద యుటిలైజ్ చేసుకున్నామంటే కొన్ని వండర్స్ చూడొచ్చు. మెయిన్‌గా అండి ఏదైనా చదువుకున్నా గానీ, లేదా ఏదైనా స్కిల్ మీద డెవలప్‌మెంట్ చేసుకున్నా గానీ, లేదా హెల్త్ మీద మనం కాన్సంట్రేట్‌ని పెట్టి మన హెల్త్‌ని డెవలప్‌మెంట్ చేసుకున్నా, లేదా పర్సనల్ గ్రోత్ మీద మీరేదైనా యుటిలైజ్ చేసుకున్నారు మీకున్న టైంని అనంటే లాంగ్ రన్‌లో అది మీకు ఎదురు ఇస్తుందే తప్ప దానివల్ల నష్టమైతే ఉండదండి. కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీకు దొరుకుతాయి. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ మీకు మీరు ఒక కొత్త వెర్షన్‌ని, బెస్ట్ వెర్షన్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకేమనిపించిందంటే, మీరు గమనించున్నట్లయితే ఎర్న్ చేసే ఉమెన్ గానీ, నాలెడ్జ్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు గానీ, కాన్ఫిడెన్స్‌గా ఉండేవాళ్ళు, రెస్పాన్సిబిలిటీస్ బాగా హ్యాండిల్ చేయగలిగే ఉమెన్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు గదా! అండ్ మనం ఎందుకు అలా ఉండడానికి ట్రై చేయకూడదు? క్వైట్ మైండ్ గూడా అండి. ఏవేవో థాట్స్, ఏదేదో ఆలోచనలు, ఉన్నది లేనిది ఎక్కువ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ఆమెందుకు అలా అనింది, ఆమెంది ఇలా అనింది, దీన్నెలా హ్యాండిల్ చేయాలి, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చిన్న చిన్న ఇష్యూస్‌ని గూడా ఎక్కువగా చిరాకు తెచ్చుకుంటామన్నమాట. అండ్ ఎబిలిటీ టు డూ థింగ్స్ ప్రతీదీ చేయటానికి చాలా సింపులే. కానీ ప్రతిదాన్ని కాంప్లికేటెడ్‌గా చూస్తున్నామేమో అనిపించింది. కాబట్టి ఇన్ కేస్ ఏది చేయాలన్నా టైర్డ్‌గా ఉంటుంది అనంటే కొంచెం ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తే ప్రతిదానికి టైం ఉంటుంది. నేను సరిగ్గా లేను, ఔట్ ఆఫ్ షేప్ ఉన్నాను అంటే ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. దాంట్లో అసలు పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ కాదు. మంచి బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకొని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు షేప్‌లో ఉంటావని అది నీకు కూడా తెలుసు. బట్ బికాస్ ఆఫ్ యువర్ బద్ధకం అవి చేయమనమాట. నా దగ్గర టైమే లేదు అని అంటారు. కానీ టైం వేస్ట్ చేయడం మానేయరు. మా దగ్గర మనీ లేవు అంటారు. కానీ చిన్నదైనా, పెద్దదైనా ఏదో ఒకటి ఎర్న్ చేద్దాం అనుకోరు. మా ప్రెస్టేజ్, మమ్మల్ని ఏమనుకుంటారో, ఎదుటోళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. ఇబ్బందులు పడుతుంటారు. ఇంకా ఇంకా ఇబ్బందులు పడతారు కానీ మనీ ఎర్న్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం అనుకోరు. టైం వేస్ట్ చేయడం ఆపేద్దాం అనుకోరు. ప్రతిదీ కాంప్లికేటెడ్‌గా ఉంది అనుకుంటారు కానీ అది స్టార్ట్ చేస్తే చిన్న చిన్న చేంజెస్ తోటి ట్రై చేస్తే కొన్ని రోజులకు అది అలవాటయ్యి చాలా సింపుల్ అనిపిస్తది అనేది మనం ట్రై చేయము ఎందుకని? దేంట్లో అయినా మాకు నాలెడ్జ్ లేదు, ఏదైనా చేయడానికి తెలీదు అనుకుంటాం కానీ బుక్స్ చదవడం వల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది అని మనకు తెలిసినా కూడా ఎందుకని ప్రయత్నించం మనం? సో, నాకైతే జస్ట్ ఇవి షేర్ చేసుకోవాలనిపించిందండి. అందుకే చెప్పాను. ఇందాకైతే పాప్‌కార్న్ చేశాను ఇంట్లో స్నాక్స్ కోసం. అండ్ ఇక్కడ మునక్కాయ కర్రీ చేస్తున్నాననమాట. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం తాలింపు గింజలు, ఆవాలు, మినపగుండ్లు, పచ్చిపప్పు అవి వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ బాగా వేయించుకోవాలనమాట. ఏ కర్రీ అయినా కానీ ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా హీట్ చేసుకున్నాము అనంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. అండ్ మునక్కాయ మన హెల్త్‌కి ఎంత మంచిదో మనకు తెలిసిందేనండి. అండ్ దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాము అనంటే ఉప్పు వేస్తే త్వరగా ఉల్లిగడ్డ వేగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం టమాటాలు, తర్వాత మునక్కాయలు వేసేసి అది కూడా మగ్గనిచ్చి తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం మసాలాతోటి చేద్దాం అనుకున్నా కాబట్టి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాననమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కూడా చేసుకోవచ్చు కర్రీని. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మనం న్యూస్‌లో చదివినట్లయితే ఒక అమ్మాయి, కేరళ అమ్మాయి అనుకుంటాను, వాటర్ డైట్ చేసి మరణించింది అని న్యూస్‌లో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది కదా! చాలా చిన్న ఏజ్ అమ్మాయి అండి. చాలా యంగ్‌గా ఉంది. అండ్ తను ఆల్రెడీ చాలా సన్నగా కూడా ఉంది. అంత సన్నటి అమ్మాయికి ఇంకా వాటర్ డైట్ ఏందో అసలు ఇంతగా తగ్గి ఏం చేద్దామనో నాకు అర్థం కావట్లేదు. మరీ ఎముకలేసుకొని ఉన్న అమ్మాయికి ఇంకా వెయిట్ లాస్ అవ్వాల్సిన అంత అవసరం ఏందో. అంటే మూవీస్‌లో
అంటే సిరీస్‌లో వీళ్ళని చూస్తుంటారు కదా! వీళ్ళని చూసి అంత సైజ్ జీరో అవ్వాలి అని ట్రై చేసిందా ఏంటి? అసలు ఎవరిని చూసి ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు అనిపిచ్చింది. మనల్ని మనం స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉండటం అవసరం గానీ, వెయిట్ లాస్ అవ్వాలనే అంత గ్రడ్జ్ ఉండటం కూడా తప్పేనండి. ఎవరినో చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయిందేమో, లేదా ఇంకెవరినైనా ఇంప్రెస్ చేయడానికి సన్నగా ఉంటే ఇష్టపడతారనుకోని అలా ఏమన్నా చేసిందేమో అని అనిపిచ్చింది నాకైతే. సో, వాటెవర్ నేనైతే ఒకటి చెప్తానండి. అందరం చదువుకున్నాము. మరీ సెన్స్‌లెస్‌గా అలా చేయటం కూడా తప్పే. ఆహ్, బ్యాలెన్స్‌డ్ మీల్ తీసుకోవాలి. ప్రతి మీల్‌లో కార్బ్స్, ప్రోటీన్స్, వెజిటబుల్స్ అన్నీ ఉండేలా చూసుకోవాలి అని నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. మళ్ళీ చెప్తున్నానండి. సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి. సో, దయచేసి ఆ డైటు, ఈ డైటు అని చెప్పేసి లిక్విడ్ డైట్స్ అని, వాటర్ డైట్ అని, ఎగ్ డైట్ అని ఇలాంటివి ఏవి చేయకండి. ఓన్లీ ఒక ఫుడ్ తిని రోజు మొత్తంలో సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సరిగ్గా తినకుండా వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం అసలు లేదు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మనం సన్నగా ఉండాలి? వన్ మోర్ థింగ్, మంచిగా బ్యాలెన్స్‌డ్‌గా తీసుకుంటూ మంచిగా ఎక్సర్సైజ్ చేసావు అనంటే మనల్ని మనం స్ట్రాంగర్ వర్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వడానికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి కానీ, అంతేగాని ఈ మరీ సన్నగా ఉండి, సన్నదనంలో కూడా ఇంకా సన్నగా ఉండి ఏం ఉపయోగం అండి దాంట్లో? ఆ అమ్మాయి ఫోటో చూస్తే అసలు ఒక 40 కేజెస్ కూడా ఉండదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి హార్డ్‌లీ 24 కేజెస్ కూడా లేదంట. ఒక 18 ఇయర్స్ ఉన్నాయి తనకి. 18 ఇయర్స్‌కి 24 కేజెస్ కూడా లేదు అంటే అలాంటి అమ్మాయికి అసలు డైటింగ్ అవసరమా? ఇంకా ఆ అమ్మాయి కొంచెం వెయిట్ గెయిన్ అయితే హెల్తీగా ఉంటది. అండ్ ఎవరి హైట్‌కి తగినంత వెయిట్‌లో వాళ్ళు ఉండాలండి. అది కూడా లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా వాటర్ డైట్ చేసి, అది కూడా 18 ఇయర్స్ అంటే నాట్ ఏ స్మాల్ ఏజ్. చదువుకొని ఉంటారు. మనకి బేసిక్ ఎడ్యుకేషను స్కూలింగ్‌లోనే నేర్పిస్తారు కదా! మనకి ఫిజిక్స్, బయాలజీ మొత్తం ఉంటాయి గదా! వాళ్ళ పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతారు. 18 ఇయర్స్ పాప 24 కేజెస్ అంటే ఆల్మోస్ట్ స్కెలిటన్ తప్ప ఏమీ లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి అసలు డైటింగ్ చేయాల్సినంత అవసరం ఏముందండి. ఎప్పుడైనా బ్యాలెన్స్‌డ్ మీల్ తీసుకొని స్ట్రాంగ్‌గా ఉండాలి. మజిల్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఓపిక ఉంటుంది. పనులు చేసుకునే స్ట్రెంత్ ఉంటుంది. అంతేగాని సన్నగా ఉంటే బాగుంటాం కదా అని ఒక దోస, 2 ఇడ్లీ తినేసి ఉన్నామంటే దాంట్లో ప్రోటీన్ ఎక్కడుంది? ఫైబర్ ఎక్కడుంది? హెల్త్ ఏం బాగుంటుంది? అండ్ ప్రోటీన్ అండి మెయిన్‌గా. ఏదో బతికుండడానికి తిన్నాం గదా అని ఒక దోస, 2 దోసలు తింటే అది అసలు హెల్తీ ఫుడ్ చాయిసే కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్‌లో చాలామంది వెయిట్ తగ్గాలని కొంచెమే అన్నము, కొంచెం దోస తినడము ఇలాంటివి చేస్తుంటారు. సో దట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకా ఎలా పడితే అలా చేస్తే ఇలా ప్రాణాలు కూడా పోతాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, హెల్త్ అండి మన చేతుల్లో ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి. అంతేగాని ఈ వెయిట్ లాస్ అది ఇది అని చెప్పి ఎలా పడితే అలా డైట్ చేయొద్దు దయచేసి. బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోండి. మనం తీసుకునే ఫుడ్ ప్లేట్‌లో ప్రతీదీ కవర్ అయ్యేలాగా చూసుకోండి. తినేటప్పుడు హడావుడిగా తినకుండా ముందు ఫైబర్ ఉంటుందా లేదా? కార్బ్స్ ఎంతైతే తీసుకుంటున్నానో దానికి 2 టైమ్స్ ఫైబర్ ఉండాలి. కార్బ్స్‌కి ఈక్వల్‌గా ప్రోటీన్ ఉండాలి. ప్రతి మీల్‌లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మన బాడీ ఎక్స్ట్రా ఫుడ్స్‌కి క్రేవ్ అవ్వదు. అండ్ అంత స్టార్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనం అనుకున్నాం కదా, కొన్నిసార్లు మనం మన గురించి ఆలోచన చేసేదానికంటే కూడా వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తాము అని. అది మెయిన్‌గా ఉమెన్ విషయంలో ఎక్కువ జరుగుతుంది అనిపించిందండి నాకైతే. మనతోటి ఎవరైనా మాట్లాడినా గానీ వాటి గురించి మళ్ళీ ఎక్కువ థింక్ చేసుకోవడం. వాళ్ళు అలా అన్నారు ఎందుకు? ఇలా అన్నారు ఎందుకు? దాంట్లో ఇంకేమైనా అర్థం ఉందా? ఆమె అలా చేసిందెందుకు? ఆమె ఏసుకున్న చీర ఎంత కాస్ట్ ఉంటదో అది. ఇట్లా అన్నెసెసరీ థింగ్స్, అన్నెసెసరీ వాటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టడం ఇలాంటివి చేస్తాం గానీ, మన సెల్ఫ్ గ్రోత్, మనకేం గావాలి? మనలో గూడా తప్పులుంటాయని మనకు గూడా తెలుసు. కానీ వాటిని తెలుసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలని ఎంతమంది ఆలోచిస్తాము? మనలో గూడా చాలా లోపాలుంటాయి. బట్ ఆ లోపాలను కప్పిపుంచుకొని ఎదుటి వాళ్ళ లోపాలని బ్లేమ్ చేయటం, ఎదుటి వాళ్ళ లోపాలని ఎత్తి చూపటంలోనే మన టైం అంతా అయిపోతుందేమో అనిపించింది. సో, లెట్స్ మనందరం సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద టైం ఇన్వెస్ట్ చేద్దాము అని నాకనిపించింది. నేను కూడా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నానండి. నేను ఒకళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను అని కాదు. మనం ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో అని నేను జస్ట్ ఒక అడ్వైస్ ఇస్తున్నాను అంతే. అండ్ ఆల్సో డ్రైవింగ్ నేర్చుకోవటం కూడా చాలా అవసరం అండి ఉమెన్‌కి. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి వెళ్ళాలంటే ప్రతిసారి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్. అండ్ మునక్కాయ కర్రీ చేశాను కదా! ఈరోజు నా మీల్ వచ్చేసి ఇలా ఉందండి. రైస్, 2 కర్రీస్ అండ్ ఫైబర్ కోసం క్యారెట్ తీసుకున్నాను. కీరా లేదు. ఇంకొంచెం ఎక్కువ వెజిటబుల్స్ తీసుకొని ఉంటే బాగుండేది.
ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకున్నాను. అండ్ నేను ఎప్పుడైనా తినే ఫుడ్‌లో మీకు కెమెరాలో తక్కువ కనిపించిందేమో కానీ నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నానండి. అండ్ మనం వెయిట్ లాస్ అవ్వాలి కదా అని కంప్లీట్‌గా కార్బ్స్‌ని కూడా అవాయిడ్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని ఇచ్చేది కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ అండి. సో కార్బ్స్ కూడా ఎవరి బాడీ వెయిట్‌కి తగ్గట్టుగా వాళ్ళు అట్‌లీస్ట్ 100 గ్రామ్స్ అయిన కార్బ్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ వెయిట్ చూసుకోవటం ఇదంతా పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను ఒక కప్పు, మన అందరి ఇళ్లలో న్యాచురల్‌గా కప్స్ ఉంటాయి కదా, ఆ కప్ సైజ్ రైస్ తీసుకోమని సజెస్ట్ చేస్తాననమాట. తర్వాత రైస్ అయిపోయిన తర్వాత నేను స్నాక్స్‌కి పపాయ తీసుకున్నాను. ఫ్రూట్స్ కూడా చాలా అవసరం అండి. మనకి ఫ్రూట్స్‌లో న్యాచురల్ షుగర్స్ ఉన్నా కూడా వాటిలో మనకు కావాల్సిన పోషణ, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ కూడా మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలనమాట. అండ్ ఫ్యాట్స్ కోసం అవకాడో కానీ, ఆలివ్ ఆయిల్ కానీ అండ్ నట్స్ అండ్ సీడ్స్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి డైట్‌లో. అసలైతే మనం తీసుకున్న ప్రతి మీల్‌లో కూడా ఫ్యాట్స్ ఉండాలి. కానీ ప్రతి మీల్‌లో ప్రతి పూట తీసుకోవడం డిఫికల్ట్ కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ డ్రై ఫ్రూట్ జ్యూస్ రూపంలో తీసుకోమని చెప్తుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దోస బ్యాటర్ వేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే పెసరట్టు వేద్దాము అనుకొని పెసరపప్పు తీసుకొని కొంచెం సగ్గుబియ్యం, మినపగుండ్లు వేశాను. ఆ తర్వాత ఇది హెల్త్‌కి మంచిది కదా, ఇది హెల్త్‌కి మంచిది కదా అని చూసుకుంటూ ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశాననమాట. సో దట్ పెసరపిండి కూడా మల్టీ మిల్లెట్ దోసలాగా అయిపోయింది నాది. పెసరులు ఎంతైతే తీసుకున్నానో అంతే మినపగుండ్లు తీసుకున్నాను. తర్వాత ఒక 1½ గ్లాస్ రాగులు కూడా తీసుకున్నాననమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనకు పాలల్లో ఉండే కాల్షియం కంటే కూడా రాగుల్లో మనకు కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో కాళ్ళు నొప్పులు ఎవరికైనా ఎక్కువ ఉన్నా కానీ రాగులు చాలా అవసరం అనమాట. తర్వాత కొంచెం కొర్రలు, సామలు కూడా తీసుకున్నాను. అవి అయిపోయినాయి కాబట్టి నేను 1 గ్లాస్ తీసుకోకుండా ½ గ్లాసే తీసుకున్నాను. అండ్ మల్టీ మిల్లెట్ దోస యూస్ చేసేటప్పుడు ఇవి వేయాలి, ఇవి వేయకూడదు అని లేదు. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉండి అవి తీసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకుంటున్నానని చూపిస్తున్నాను. దాంట్లో కొంచెం రాగులు, జొన్నలు, సజ్జలు కూడా వేశాను. తర్వాత మనకు దోస మెత్తగా రావాలి అని అంటే అటుకులు కూడా వేయాలండి. దాంతోపాటు కొంచెం సగ్గుబియ్యం అండ్ మెంతులు కూడా వేస్తాను. సో దట్ మనకి దోస క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు. అట్లీస్ట్ 6 to 8 అవర్స్ నాననివ్వాలన్నమాట. ప్రాపర్గా వాష్ చేసుకోండి 1కి 2 సార్లు. తర్వాత కొంచెం ప్రోటీన్ కోసం రాజ్మా కూడా తీసుకున్నాను. అండ్ నేను ఒక్కొక్కసారి వాటిలో కాబులి చెన్న, శనగలు కూడా వేస్తాను. ఈరోజు నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. అండ్ మిక్సీకి పట్టుకున్న తర్వాత అది సాల్ట్ యాడ్ చేయకుండానే ఫెర్మెంట్ అవనివ్వండి. తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని దోస వేసుకోవటం బెటర్ అనమాట. నేను ఇక్కడైతే నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. అండ్ అవునండి, డ్రైవింగ్ నేర్చుకోవడం కూడా చాలా అవసరము. ఇంట్లో వాళ్ళు ప్రతి పని, బయట పనులు కానీ ప్రతిదీ మగవాళ్ళ మీద డిపెండ్ అయినా కానీ వాళ్ళకు కూడా కొంచెం విసుగ్గానే ఉంటుంది కదండి. బయట వర్క్ చేసుకొని వచ్చి ఇంట్లో అన్నీ చేసుకోవాలని ఎంతో కొంత మనం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే డ్రైవింగ్ వచ్చి ఉండటం, కొంచెం ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండటం, ఏదో బిగ్ జాబ్ అయినా స్మాల్ జాబ్ అయినా ఏదో ఒక జాబ్ చేయటం బెటర్ అనిపించింది. అండ్ మనం ఫినాన్సెస్ కూడా తెలుసుకోవాలండి. ఇంట్లో ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఏ పని అయినా ఎలా జరుగుతుంది, ఇప్పుడు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలన్నా ఇంట్లో సరుకులకి ఎంత ఖర్చులు అవుతున్నాయి. అండ్ ఎమోషనల్గా డిటాచ్ అవ్వడం కూడా నేర్చుకోవాలండి. ఒకళ్ళ మీద కంప్లీట్గా ఎమోషనల్గా డిపెండ్ అయిపోయి అలా ఉండటం కూడా తప్పే. లీవ్ యువర్ ఓన్ లైఫ్ అంటున్నాను. అంటే మీ లైఫ్కి మీరు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్గా వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉంటే బెటర్ చేంజెస్ ఉంటాయి అనిపించింది నాకైతే. అండ్ దోస బ్యాటర్ అయితే ఇలా వచ్చిందండి. అండ్ ఈ దోస బ్యాటర్ నాకు 3 to 4 డేస్ వస్తుంది. 4 డేస్ కూడా రాదండి, 3 డేస్. ఒక్కొక్కసారి ఆ దోస బ్యాటర్ని హాఫ్ చేసి హాఫ్ ఏమో ఇడ్లీ రవ్వతో కలిపేసి ఇడ్లీలు వేసుకోవడానికి ఉపయోగిస్తాను. ఇంకొక హాఫ్ ఏమో దోస బ్యాటర్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఒక్కొక్కసారి పునుగులు తినాలనిపిస్తే దాంట్లోనే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కొంచెం యాడ్ చేసేసి వాటితో పునుగులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ అయింది అని చెప్పి ఎప్పుడైనా ఒకసారి రేర్గా వేస్తాను అనమాట. మా ఇంట్లో అందరూ బేసికల్‌గా దోస ఫ్యాన్స్ అండి. మా అబ్బాయికి గాని దోస అంటే బాగా ఇష్టం. ఇడ్లీ ఇష్టపడడు కాబట్టి నేను ఎక్కువగా దోస వేస్తాననమాట. దాంట్లో ఎగ్ దోస ఏసుకోవచ్చు. అండ్ ఇక్కడ సలాడ్ కోసం నేను క్యారెట్ తీసుకున్నాను. అండ్ పల్లీ చట్నీ చేశాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో అండి. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మన కంటెంట్ గినుక ఎవరికైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ నాకు ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది.